ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, వందనములు, స్తోత్రములు తెలియజేయచ్చు. మీరిచ్చినటువంటి చక్కనైన అవకాశమును బట్టి కృతజ్ఞతలు తెలియజేయచ్చు. పరిశుద్ధ గ్రంథంలో మీరు మా కోసం వ్రాయించిన మాటలలో నుండి ఆలోచన చేయవలసి ఉంటుండగా, మీ పిల్లల మధ్యన బయలుపరచవలసి ఉంటుండగా, చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచననే దయచేయండి తండ్రి. నా సొంత ఆలోచనను ఉపయోగించి మాట్లాడకుండగా, వాక్యములో ఉన్నది ఉన్నట్టుగానే మీ పిల్లల మధ్యన మీ మాటలను అందించుటకు మీ సహాయంను దయచేయండి తండ్రి. అలాగుననే వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వినగలిగే చెవులు, గ్రహించగలిగే నూతన హృదయమును దయచేసి, చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట వాక్యానుసారమైనదా కాదా అని వింటున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వినగలిగేటటువంటి చక్కనైన మంచి మనసును దయచేసి, పరిశీలన చేయగలిగేటటువంటి ఆలోచనను ప్రతి ఒక్కరికి మీరే దయచేసి, ఈ యొక్క సందేశ ప్రారంభం మొదలుకొని ముగింపు అనంతరం వరకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తూ, ఈ యొక్క మాటలు వినుచున్న మీ అందరికీ కూడా లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామముననే శుభములు తెలియజేయచ్చు. గడిచినటువంటి వారంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశమును మనము నేర్చుకోవటం అనేది జరిగింది. మనము వినటము అనేది జరిగింది. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే, గడిచిన వారంలో మనము వినినటువంటి పాఠ్యాంశం ఏమిటంటే, అపోస్తులుల బోధలో సంఘ విశ్వాసులు అనేటటువంటి పాఠ్యాంశమును మనము వినటము అనేది జరిగింది, నేర్చుకోవటం అనేది జరిగింది. అయితే ఈరోజు ఈ సమయంలో మనం నేర్చుకునే పాఠ్యాంశం ఏమిటంటే, అపోస్తులుల బోధలో సంఘ కాపరులు. గడిచిన 2 భాగాలు మనం ఏం నేర్చుకున్నామంటే, అపోస్తులుల బోధలో సంఘ విశ్వాసులు అనేటటువంటి పాఠ్యాంశములను మనం నేర్చుకోవటం అనేది జరిగింది. ఈ సమయంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, అపోస్తులుల బోధలో సంఘ కాపరులు. సంఘ విశ్వాసులను గురించి గడిచిన 2 వారాలలో 2 భాగములు మనం నేర్చుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు అపోస్తులుల బోధలో సంఘ కాపరులు. అపోస్తులుల బోధలో సంఘ కాపరులు ఎలా ఉండాలో అనేటటువంటి సంగతులను కొన్నింటిని మనం ఆలోచన చేసుకుంటూ ఈరోజు నేర్చుకుందాం. ఇది అపోస్తులుల బోధలో సంఘ కాపరులు మొదటి భాగము, పార్ట్ 1. ఇది కూడా 2వ భాగంలో మనము మరికొన్ని విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. ఇది మొదటి భాగము. మీరు రాసుకునే వాళ్ళు అపోస్తులుల బోధలో సంఘ కాపరులు మొదటి భాగం లేదా పార్ట్ 1 అని రాసుకోండి. అయితే దీనిలో మనము ఏం నేర్చుకుంటామంటే, సంఘ కాపరులైనటువంటి వారు సత్యంలో ఉండాలి మొదటిగా. ఎందుకంటే సంఘ కాపరులు సంఘమును ఆత్మీయంగా ముందుకు ఎదిగేటట్టుగా ప్రోత్సాహపరుస్తూ, పురికొల్పుతూ, విశ్వాసులైన సంఘస్థులను లేదా
సంఘ విశ్వాసులైనటువంటి వారిని దేవుని కోసం బ్రతకటానికి ఉన్నతమైనటువంటి ఆలోచనలను కల్పించి దేవునిలో ఆత్మీయముగా ఫలించే వారిగా వాక్యము ద్వారా తెలియజేయుచు సంఘ విశ్వాసులకు హెచ్చరిక మాటలు జారీ చేస్తూ సంఘ కాపరులు ఉండేవారిగా ఉండాలి. కాబట్టి అలా ఉండగలిగే సంఘ కాపరులు అపోస్తలుల బోధను అనుసరించిన వారై సత్యములో స్థిరమైనటువంటి వారుగా ఉండాలి అని లేఖనాలలో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేకమైనటువంటి సంగతులు వ్రాయించారు. కాబట్టి సత్యంలో ఎదుగుచు సంఘ విశ్వాసులైనటువంటి వారిని సత్యంలో బ్రతకటానికి పురికొల్పేవారిగా ఎవరుండాలి అనంటే సంఘ కాపరులైనటువంటి వారందరూ కూడా ఉండాలి. సంఘ కాపరి సత్యంలో ఉండాలి. ఆ సంఘ కాపరి సంఘ విశ్వాసులైనటువంటి వారికి సత్యములో నడిపించాలి. సంఘ కాపరి స్థిరమైన విశ్వాసమును కలిగిన వాడై, దృఢమైన విశ్వాసమును కలిగిన వాడై ఉంటూ స్థిరమైన విశ్వాసమును, దృఢమైన విశ్వాసమును సంఘ విశ్వాసులు కొనసాగేటట్టుగా సంఘ కాపరి పురికొల్పాలి. సంఘ కాపరి విశ్వాసుల మధ్యన లేదా సంఘం మధ్యన వాక్యంను బోధిస్తున్నప్పుడు, వాక్యమును వివరణ ఇవ్వగలుగుతున్నప్పుడు ఆ మాటలను బట్టి సంఘ విశ్వాసులైనటువంటి వారు తమ జీవితాన్ని, ఆత్మీయత జీవితమును దేవునికి అనుకూలమైనటువంటి జీవితముగా మార్చుకోవాలి. అటువంటి వానిగా ఎవరుండాలి అనంటే సంఘ కాపరి ఉండాలి, లేదా సంఘమును నడిపిస్తున్నటువంటి సేవకునిగా ఉండాలి. వాక్యమును జాగ్రత్తగా పరిశీలన చేయగలుగుతూ, వాక్యమును జాగ్రత్తగా చదివి తనకు తానుగానే ధ్యానం చేసుకుంటూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుచు అనేకమైనటువంటి సంగతులు సంఘ విశ్వాసులైనటువంటి వారి మధ్యన తెలియజేస్తూ సంఘమును దేవునికి అనుకూలమైనటువంటి విశ్వాసులైన వారుగా ఎదిగేటట్టుగా సహాయపడేవారు ఎవరు అనంటే సంఘ కాపరి. సంఘ కాపరి ద్వారానే సంఘ విశ్వాసులైనటువంటి వారు వాక్యమును ప్రతి వారము విని నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి చెబుతున్నటువంటి సంఘ కాపరి వింటున్నటువంటి వారికి జాగ్రత్తగా అర్థమయ్యే రీతిగా, వారికి అనుకూలమైనటువంటి రీతిగా, అంటే వాక్యానికి వ్యతిరేకంగా కాదు, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే, కానీ సంఘానికి అర్థమయ్యే రీతిగా, విశ్వాసులందరికీ కూడా చక్కగా అర్థమయ్యేటట్టుగా వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే సత్యము సత్యముగానే ప్రచురించాలి, ప్రకటించేవాడిగా ఉండాలి. ఎవరు అనంటే సంఘ కాపరి. అలా చెప్పాలి అనంటే సంఘ కాపరి వాక్యమును పరిశీలించేవాడై ఉండాలి. వాక్యమును విభజన చేసి వివరించి చెప్పగలిగేటటువంటి వాడిగా ఉండాలి. అలా పరిశీలన చేసి విభజించి వివరించి చెప్పే వ్యక్తిగా ఒక సంఘ కాపరి సిద్ధపడి ఉన్నారు అనంటే ఆ సంఘము ఆత్మీయంగా విశ్వాస జీవితంలో
ఎదగటానికి, స్థిరమైన విశ్వాసములో ఉండటానికి, దృఢమైనటువంటి విశ్వాసంలో ఉండటానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి సంఘ కాపరి చేయవలసినటువంటిది మొదటిగా ఏంటంటే వాక్యమును పరిశీలన చేయాలి. ఉన్నది ఉన్నట్టుగా సంఘం మధ్యన బోధించాలి అంటే సంఘ కాపరి వాక్యమును పరిశీలన చేయాలి. వాక్యమును తనకు తానుగా చదువుచు, ధ్యానిస్తూ, తనకు తానుగా బోధించుకొనుచు, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ సంఘ విశ్వాసులైనటువంటి వారికి తను సిద్ధపడినటువంటి వాక్య సందేశంను బోధించాలి. ఒకసారి మనము ఎజ్రా గ్రంథం చూడగలిగితే మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట కనబడుతుంది. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలిగితే ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. 10వ వచనంలో ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి వాటి చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకును వారి కట్టడలను, విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొనెను అని చెప్పేశాడు. అంటే ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును చదవటానికి, అదే అంటున్నాడు అక్కడ చూడండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి ఏం చేసి, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎవరు పరిశోధించారు అని అంటే ఎజ్రా గారు పరిశోధించారు. ఎజ్రా గారు పరిశోధించిన విధముగానే నేడున్నటువంటి మనమందరమును కూడా వాక్యమును పరిశీలించే వారిగా ఉండాలి. గడిచినటువంటి వారములలో వాక్యమును పరిశీలించే వారిగా వింటున్నటువంటి సంఘ విశ్వాసులు ఉండాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే చెబుతున్నటువంటి సంఘ కాపరులు కూడా వాక్యమును పరిశీలించే వారిగా ఉండాలి అని నేర్చుకుంటున్నాం. ఎజ్రా గారు ఇశ్రాయేలీయులకు నడిపించే విధానంలో, నేర్పించే విధానంలో వాక్యమును పరిశీలించే వాడై ఉన్నాడు. అలాగే నేడు సంఘం మధ్యన వాక్యమును బోధించేవారు, సంఘ కాపురులైనటువంటి వారు లేదా సేవకులైనటువంటి వారు వాక్యమును పరిశీలించే వారై ఉండాలి. కేవలము సంఘ కాపరులే వాక్యమును పరిశీలించాలి అని నేను చెప్పటం లేదు. వింటున్న ప్రతి ఒక్కరూ వాక్యమును పరిశీలన చేయాలి. కానీ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి అంశము ప్రకారంగా సంఘాన్ని నడిపించే సంఘ కాపరి, వాక్యంను సంఘములో చెప్పగలుగుతున్నటువంటి సంఘ కాపరి ఏం చేయాలి అనంటే వాక్యమును పరిశీలించాలి. వాక్యమును పరిశీలించే విధముగా తనకు తానుగా సిద్ధపడాలి. ఎవరు అనంటే ఒక సంఘమును నడిపిస్తున్నటువంటి, సంఘములో వాక్యమును అందిస్తున్నటువంటి సంఘ కాపరి. ఇలా చేయగలిగితేనే సంఘ కాపరి విశ్వాస జీవితంలో నడిపించుటకు అర్హత కలిగినటువంటి వానిగా ఉండే అవకాశం అనేది ఉన్నది. లేదు అనుకుంటే సంఘము విచ్ఛిన్నమైపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. సత్యములోనే సంఘం అనేది కొనసాగాలి. సత్యంలోనే సంఘం అనేది బలమైన సంఘముగా ఉండాలి. కాబట్టి సంఘ కాపరి ఇంకా ఎలా ఉండాలో కొన్ని సంగతులను గురించి మనం ఆలోచన చేయగలుగుతుంటే 9వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రికలో మనం రెండో పత్రికలో చూడగలిగితే గనుక కొరింథీయులకు వ్రాసినటువంటి రెండో పత్రిక 9వ అధ్యాయం అండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో కొరింథీయులకు వ్రాసినటువంటి రెండో పత్రిక 9వ అధ్యాయము క్షమించాలి మొదటి పత్రిక 9వ అధ్యాయము ఇక్కడ మనము 27వ వచనంలో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఈ మాట మాట్లాడుతున్నది ఎవరంటే పౌలు గారు. పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఎవరు? పౌలు గారు. పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని తన శరీరమును నలుగగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాడు. ఎవరు? పౌలు గారు. ఈ పౌలు గారు కూడా ఎవరు అంటే వాక్యంను బోధించే వ్యక్తి. పౌలు గారు కూడా వాక్యంను ఇతరులకు చెప్పగలిగేటటువంటి వ్యక్తి. ఈయన ఏమంటున్నారంటే, ఇతరులకు ప్రకటించిన తర్వాత, ఇతరులకు బోధించిన తర్వాత ఒకవేళ నేనే భ్రష్టుడైపోతానేమో అని చెప్పి తన శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొని ఉన్నాడు. సంఘ కాపరిలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే, ఒక సంఘ కాపరిలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే, తన శరీరమును నలుగగొట్టుకోవాలి. ఇతరులకు ప్రకటించిన తరువాత ఆ ప్రకటింపబడిన మాటల ప్రకారం నేను కూడా ఉండనేమో అని తనకు తానుగా ఆలోచించుకుంటూ, ఒకవేళ భ్రష్టుడనైపోతానేమో అని సత్యంలో నుండి తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి, ప్రమాదానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి, నా శరీరంను కూడా నేను నలుగగొట్టుకోవాలి. శరీర సంబంధమైన ఆలోచన విధానాల నుండి ఆత్మ సంబంధమైన ఆలోచనలతో శరీర సంబంధమైన విధాన ఆలోచనలను నలుగగొట్టుకోవాలి. ఇలా పౌలు గారు చేయబట్టి ఆయన ఆత్మానుసారమైనటువంటి వ్యక్తిగానే బ్రతికారు. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగానే పౌలు గారు తన జీవితంలో తాను బ్రతికినట్టుగా, కొనసాగినట్టుగా, తన బ్రతుకు జీవిత కాలమంతా కూడా దేవుని కోసమే తను బ్రతికినట్టుగా మనము లేఖనాలలో అనేకమైనటువంటి సంగతులు చూడగలము. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే గనుక, దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు తన గ్రంథంలో మన కోసము వ్రాయించినప్పటికీ, ఆ మాటల ప్రకారము మన జీవితాలు లేవు అనంటే మనకు మనముగా చాలా ఆలోచించుకోవాలి. సంఘ కాపరులైనటువంటి వారు అపోస్తుల బోధలోనే నడవాలి. అలా నడవగలుగుతూ సంఘ విశ్వాసులైనటువంటి వారందరినీ కూడా అపోస్తుల బోధలోనే నడిచేటట్టుగా సంఘ కాపరులు తీర్చిదిద్దాలి. కాబట్టి గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. తిమోతి గారికి వ్రాసినటువంటి రెండో పత్రికలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి చూడగలం. తిమోతి గారికి వ్రాసినటువంటి రెండో పత్రికలో 3వ అధ్యాయము 16-17 వచనాలు.
తిమోతి గారికి రాసినటువంటి రెండో పత్రిక, పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చూడగలిగితే ఇక్కడ ఒక మాట కనబడుతుంది చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చెప్పేశాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యంనకును పూర్ణముగా సిద్ధపడి అని చెప్పేశాడు. దైవజనుడు సంఘ కాపరి ప్రతి సత్కార్యం, ప్రతి మంచి పనిని, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి పనిని చేయటానికి సంపూర్ణముగా సిద్ధపడిన వాడై ఉండాలి. ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతియందు శిక్ష చేయటానికి ఎవరు సిద్ధపడి ఉండాలి అని అంటే ఒక దైవజనుడు, సేవకుడు, సంఘ కాపరి. అలా సిద్ధపడినటువంటి వాడిగా సంఘ కాపరి ఉండాలి అని లేఖనాలను మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఇంకా ఆలోచన చేయగలిగితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము ఇక్కడ 15వ వచనంలో మనము చూడగలిగితే, నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి అని చెప్పేశాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మీరెట్లు యుక్త ప్రవర్తన, చాలా జాగ్రత్త, ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూస్తున్నాం. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, మీరు ఎదురు చూస్తున్నటువంటి దానిని గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి అని చెప్పేశాడు. అంటే ప్రతి దైవజనుడును, ప్రతి వాక్యమును బోధించగలిగే సంఘ కాపరియు హేతు అడుగు ప్రతివానికి సమాధానము చెప్పటానికి ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి అని చెప్పేశాడు. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అర్ధరాత్రి నిద్రలేపి ఒక ప్రశ్న అడిగిన ఆ ప్రశ్నకు సమాధానము చెప్పగలిగే వానిగా ఒక దైవజనుడు వాక్యము పట్ల ఆసక్తి కలిగిన వాడై, వాక్యమును పరిశీలన చేయగలిగే వాడై, ఆ వాక్యమును తన మనసులో పెట్టుకోగలిగిన వాడై, ఆ వాక్యానుసారమైనటువంటి తన జీవితాన్ని కొనసాగించుకోగలుగుతున్న వాడై, అలా ఉండగలిగితే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మీరెట్లు యుక్త ప్రవర్తన గలవారై, లేదా ఆ మాట మనము చదవక ముందు ఇప్పుడు చదివినటువంటి మాటలో ఏమంటున్నాడంటే, నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి అని చెప్పేశాడు. అంటే ఎవరు ఎటువైపు నుండి ఎటువంటి ప్రశ్న అడుగుతారోనని ఎల్లప్పుడూ కూడా మనము సిద్ధపడినటువంటి వారిగా ఉండాలి. నిరీక్షణ కలిగిన వారై అని చెప్పేశాడు. నిరీక్షణ అంటే ఎదురు చూస్తున్నాం,
కంటికి కనబడని దానిని గురించిన నిరీక్షణ మనది. క్రైస్తవులు అయినటువంటి వారందరిది వారి నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ ఏంటి అనంటే, క్రైస్తవులైన మనందరి నిరీక్షణ ఒకటే. పరలోకానికి వెళ్ళాలి. అబ్రాహాము కూడా పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసినట్టుగా మనం చూస్తాం. ఆ పునాదులు గల పట్టణం అనగా పరలోకమును గూర్చి చెప్పబడినటువంటి సందర్భం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే కనబడని కనబడని పరలోకమును గూర్చిన ఆలోచన, కనబడని పరలోకమును గూర్చిన నిరీక్షణ మనలో ఉండాలి. మనలో స్థిరమైనదిగా ఉండాలి. ఆ స్థిరమైనటువంటి నిరీక్షణలో మనం ఉన్నప్పుడు ఎవరు ఎటువైపు నుండి ఏ ప్రశ్న అడుగుతారో తెలియదు గనుక, ఏ ప్రశ్నైనా ఎవరైనా అడగొచ్చు అని మనము ఎల్లప్పుడూ కూడా పూర్ణముగా సిద్ధపడి ఉండాలి అని చెప్పేశాడు. ఎందుకంటే నేడు వాక్యానికి వ్యతిరేకముగాను, వాక్య విరుద్ధముగాను మాట్లాడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. చాలామందున్నారు. అలాంటి వారందరికీ కూడా వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అజ్ఞానముగా మాట్లాడే వారికి వాక్యంతోనే మనము సమాధానం చెప్పగలగాలి. ఒకరేమంటారంటే, దేవుడే లేడు అని అజ్ఞానముగా మాట్లాడేవాడు ఒకడైతే, ఈ సృష్టి తనంతటా అదే కలిగింది అని చెప్పేవాడు మరొకడు. ఇలాంటి అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్న వారందరికీ వాక్యం ద్వారా సమాధానం చెప్పగలిగే వారిగా ఒక సంఘమును నడిపించే సంఘ కాపరులు ఉండాలి. ఈ మాట కేవలము సంఘమును నడిపించే సంఘ కాపరులకు మాత్రమే కాదు, సంఘము ప్రతి ఒక్క వ్యక్తి కూడా సిద్ధపడిన వాడై ఉండాలి. సమాధానం ఇవ్వటానికి కేవలము సంఘ కాపరులే కాదు, అజ్ఞానముగా మాట్లాడుతున్న వారికి సమాధానం ఇవ్వటానికి క్రైస్తవులందరూ కూడా సిద్ధపడి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఏమిటంటే, సంఘమును నడిపించి సంఘ కాపురులను గూర్చినటువంటి సందేశ పాఠ్యాంశమును మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, ఒక దైవజనుడు లేదా ఒక సంఘ కాపరి నిర్మలమైన మనసాక్షి కలిగిన వాడై, హేతువడుగు ప్రతి వానికి సమాధానం చెప్పటానికి భయము కలిగిన వాడై, ఎల్లప్పుడూ వాక్యమందు ఆసక్తి కలిగిన వాడై, వాక్యమును పరిశీలించగలిగే వాడై ఉంటూ, వాక్యాన్ని తన మనసులో పెట్టుకున్న వాడై ఉంటూ, ఎవరు ఎటువైపు నుండి ఏ ప్రశ్న అడుగుతారోనని ఎల్లప్పుడూ వాక్యమును తన మనసులో ఉంచుకొని సమాధానం చెప్పటానికి సిద్ధముగా ఉండేటటువంటి వాడై ఒక సంఘ కాపరి ఉండాలి. ఎందుకంటే అనేకమైనటువంటి లేని వార్తలు వస్తున్నాయి. వాక్యంలో లేనివి వాక్యంలోనికి జోడించి మాట్లాడటం, వాక్యంలో ఉన్నదానిని వాక్యంలో నుండి తీసివేసి మాట్లాడటం, అజ్ఞానమైనటువంటి ఆలోచన విధానాలను కల్పించటం, ఇటువంటివి చాలా సంఘంలోనికి ప్రవేశిస్తున్నాయి. ఒక సంఘ కాపరుల ద్వారా, దైవజనుల ద్వారా. అటువంటివి జరగకుండగా సత్యముగానే చెప్పేవారిగా మనము వాక్యంలో ఎదగాలి, వాక్యంలో కొనసాగాలి. ఎల్లప్పుడూ సమాధానం చెప్పటానికి సిద్ధముగా మనం ఉండాలి. అదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం చూసాము. ఇప్పుడు అదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఇప్పుడు 15వ వచనంలో మనం చూడగలిగితే, ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము.
మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము అని చెప్పేశాడు. మంచి ప్రవర్తనను కలిగిన వారై, బుద్ధి కలిగిన వారై ఎవరుండాలి అనంటే సంఘ కాపరులుండాలి. అలా ఉండి అలా ఉండి మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడుచున్న మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము అన్నాడు. అజ్ఞానముగా ఎవరు మాట్లాడతారు అనంటే దేవుడు లేడు అని దేవుడు లేడని మాట్లాడేవారు అజ్ఞానముగా మాట్లాడేవాళ్ళే. చాలామంది క్రైస్తవులని పిలువబడుచున్నవారు కానీ, క్రైస్తవులము అని చెప్పుకుంటున్నవారు కానీ, వారి ఆలోచన విధానాలు కూడా ఎలా ఉన్నాయంటే, దేవుడు లేడు, కానీ దేవుడున్నాడు అని అనుకుంటున్నామంతే అని మాట్లాడేవారున్నారు. దేవుడు లేడు, కానీ దేవుడున్నాడని అనుకుంటున్నాము. సంపూర్ణమైనటువంటి నమ్మకమైతే చాలామంది క్రైస్తవులలో లేదు. సంపూర్ణమైనటువంటి విశ్వాసం అయితే చాలామంది క్రైస్తవులలో లేదు. క్రైస్తవేతరులు అలా మాట్లాడగలుగుతున్నారు అంటే వారికి అవగాహన లేదు కాబట్టి, నిజ దేవునిని గూర్చిన ఆలోచన వారికి పరిపక్వత లేదు కాబట్టి, వారికి కొన్ని విషయాలు తెలియవు కాబట్టి అలా మాట్లాడుతున్నారు అని అంటే అర్థముంది. కానీ క్రైస్తవులని పిలువబడేవారు, క్రైస్తవులని చెప్పుకునేవారు కూడా దేవుడున్నాడు కానీ దేవుడున్నాడు కానీ నిజంగా ఉన్నాడో లేదో అని సందేహపూరితమైనటువంటి నమ్మకాలు. ఏదైనా కష్టం వచ్చింది అనుకున్నా, ఆ కష్టం తగ్గలేదు, ఆ కష్టం తీరలేదు, ఆ అవసరత వచ్చింది అనుకున్నా, అవసరత తీరలేదు అనుకున్నప్పుడు క్రైస్తవుల యొక్క ఆలోచన విధానాలు మారిపోతుంటాయి. నిజంగా దేవుడుంటే నా కష్టానికి పరిష్కారం ఏది? నా నష్టానికి పరిష్కారం ఏది? నా సమస్యకు పరిష్కారం ఏది? నా ప్రశ్నకు సమాధానం ఏది? నా అవసరత తీర్చేవాడు లేదు కాబట్టి దేవుడు లేడు అనుకొని విశ్వాసులైనటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారు కూడా తమ విశ్వాస జీవితమును బలహీనపరుచుకునే వారెందరో ఉన్నారు. స్టీఫెన్ హాకిన్ అనేటటువంటి వ్యక్తి, ఈయన ఒక పాండిత్యం కలిగినటువంటి శాస్త్రవేత్త. స్టీఫెన్ హాకింగ్, స్టెఫన్. ఈయన స్టీఫెన్ హాకింగ్ అనేటటువంటి ఈయన ఒక శాస్త్రవేత్త, ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినటువంటి వ్యక్తి. తన తల్లిదండ్రులైనటువంటి వారు క్రైస్తవులు. అయితే ఈ స్టీఫెన్ హాకింగ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ స్టీఫెన్ హాకింగ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చేసేవాడు అనంటే పరిశీలన చేసేవాడు. వేటిని పరిశీలన చేసేవాడు, వేటిని పరిశోధించేవాడు అనంటే వాక్యమును కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని కాదు, కానీ తన పరిశోధన విధానం వేరు. ఇంతకు ఈ స్టీఫెన్ హాకింగ్ దేనిని పరిశోధన చేసేవాడు అనంటే, దేనిపై రీసెర్చ్ చేసేవాడు అంటే, దేవుడు ఉన్నాడా లేడా? మరొకసారి, దేవుడు ఉన్నాడా లేడా అనే దీనిపై పరిశీలన చేసేవాడు. ఎవరు అనంటే స్టీఫెన్ హాకింగ్. ఈ శాస్త్రవేత్త దేవుడు ఉన్నాడా లేడా అని పరిశీలన చేస్తూ 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 వచ్చినప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. తన పరిశీలనలో ఒక విషయం అర్థమైంది. ఆ విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అని చాలామంది అనుకుంటున్నారు, కానీ దేవుడు లేడు అని ఇతను నిర్ధారణ తీసుకున్నాడు. ఇతను నిర్ణయానికి వచ్చేసాడు. ఇంకా దేవుడు ఉన్నాడని చాలామంది అనుకుంటున్నారు, చాలామంది చెబుతున్నారు, కానీ నేను పరిశీలన చేశాను కదా,
నా పరిశోధన మేరకు దేవుడనేవాడే లేడు అని నిర్ణయానికి ఈయన రావటం అనేది జరిగింది. ఎవరు అనంటే స్టీఫెన్ హాకింగ్. ఈ స్టీఫెన్ హాకింగ్ ఎవరు అంటే క్రైస్తవుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. తన తల్లిదండ్రులైనటువంటి వారు క్రైస్తవులు. కానీ ఈయన దేవునికి వ్యతిరేకమైనటువంటి కోణమును ఆలోచన చేస్తూ, రీసెర్చ్ చేస్తూ, పరిశోధిస్తూ దేవుడే లేడు అని ఈ ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, ఇలా అజ్ఞానముగా మాట్లాడే వారికి మనం ఏం చెప్పాలంటే, వాక్యము ద్వారా సమాధానం చెప్పాలి. అదే చెప్పేశాడు. అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము అని చెప్పేశాడు. ఈయన దేవుడే లేడు అని చెబుతూ మరొక మాట ప్రయోగించారు. ఏమని అంటే, దేవుడు లేడు అని చెప్పటమే కాదు, కేవలము దేవుడు మాత్రమే లేడు అని నేను చెప్పట్లేదు. నరకము లేదు, పరలోకము కూడా లేదు అని చెప్పేశాడు. ఎవరు? స్టీఫెన్ హాకింగ్. నా పరిశోధనలో, నా రీసెర్చ్‌లో నాకు అర్థమైనటువంటిది ఏంటంటే, దేవుడు లేడు, నరకము లేదు, అటు పరలోకము కూడా లేదు. ఇవి లేనివి అని ఎవరు చెప్పారంటే స్టీఫెన్ హాకింగ్. ఇప్పుడు నిజమని నమ్మాలా? ఈయన గారు శాస్త్రవేత్త, మహాపాండిత్యం కలిగిన వ్యక్తి అయినప్పటికీ ఆయన చెబితే రైటా? వాక్యంలో ఉందో లేదో కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈయన. కానీ ఈయన ఏం చెబుతున్నాడంటే, దేవుడు లేడు, పరలోకము లేదు, నరకము కూడా లేదు అని చెబుతున్నాడు. దేవుడు లేడా? దేవుడు కనిపించట్లేదు కాబట్టి దేవుడు లేడు అని నువ్వు చెప్పగలిగితే, నిన్ను నడిపిస్తున్న ఆత్మ, నీ దేహంలో నిలబెట్టగలుగుతున్న ఆత్మ, నీ దేహం మాత్రమే కనబడుతుంది కానీ నీ దేహాన్ని నడిపించే ఆత్మ కనబడట్లేదు. కాబట్టి నీలో ఆత్మ లేదు అని చెప్తే నువ్వు నమ్మగలవా? దేవుడు కనిపించట్లేదు కాబట్టి దేవుడు లేడు అంటున్నావు, బాగుంది. నిన్ను నడిపించేది ఒక ఆత్మ. నీలో ఆత్మ ఉంది అంటే నువ్వు నమ్మగలవు. ఆత్మ లేదు అంటే నమ్మలేవు. ఎందుకంటే ఆత్మ లేకపోతే దేహం అనేది నిర్జీవమైనది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఆత్మ లేకపోతే శరీరం నిష్ప్రయోజనం. కేవలం నిష్ప్రయోజనం అని చెప్పేసాడు అందుకే. మనం ఆలోచన చేయగలుగుతుంటే నరకము లేదు, పరలోకము లేదు, దేవుడు లేడు అని ఈ విధముగా అజ్ఞానాన్ని మాట్లాడగలుగుతున్న ప్రతి ఒక్కరికి సంఘ కాపరులైనటువంటి వారు వాక్యం ద్వారా హెచ్చరిక మాటలను జారీ చేయాలి. వాక్యం ద్వారా అజ్ఞానముగా మాట్లాడుతున్న మూర్ఖుల నోరు మోయించాలి. ఇలా సిద్ధపడినటువంటి వాడై సంఘ కాపరి ఉండాలి. ఇప్పుడు కంటికి కనబడటం లేదు కాబట్టి దేవుడు లేడు అని చెబితే, తనను నడిపిస్తున్న ఆత్మ కూడా లేదు అని తను ఒప్పుకోవాలి. తనే కాదు, ఆ కోణంలో ఎవరు మాట్లాడినా అది ఒప్పుకోవాలి. కంటికి కనబడటం లేదు కాబట్టి లేదు అనుకుంటే, చాలా కంటికి కనబడనివి ఎన్నో ఉన్నాయి. గాలి మన కంటికి కనబడుతుందా? గాలి కనబడదు. గాలి కనబడనంత మాత్రాన గాలి లేదు అని చెప్పగలమా? చెప్పలేమే. గాలి కనబడనంత మాత్రాన గాలి లేదు అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అదృశ్య రూపంలో గాలి ఉంది. ఆ చల్లదనాన్ని మనం ఆస్వాదించగలుగుతున్నాం. ఆ చెట్లు, కొమ్మలు, ఆకులు గాలి వీచినప్పుడు ఊగుతుంటే మనకు తెలుస్తుంది, కనబడుతుంది. మన కళ్ళతో చూస్తున్నాం. గాలి స్వరూపాన్ని మనం చూడకపోయినా, గాలి స్వరూపాన్ని మనం చూడకపోయినా, గాలి ఉంది అని మనం చెప్పగలం.
ఎందుకంటే దేవుడున్నాడు అని చెప్పటానికి కొన్ని నిదర్శనాలు. అలాగే రుచులను గురించి మనం ఆలోచించిన ఒక పంచదార ఉంది. దీని ఆకారం ఎలా ఉంది అంటే తెల్లగా ఉంది. ఆకారం కనబడుతుంది. బాగా వినాలి. దేవుడు లేడు అనే వారికి మీరిచ్చే సమాధానాన్ని నేను చెబుతున్నాను. మీరే కాదు, ఎవరైనా ఈ విధంగా సమాధానం ఇవ్వాలి. దేవుడు లేడు, పరలోకం లేదు, నరకం లేదు అని ఎవరు అజ్ఞానంగా మాట్లాడినా మీరు ఈ విధంగా మాట్లాడగలిగితే వారికి సమాధానం ఉండదు. మరల మీకు ప్రశ్న వేసే అవకాశం ఉండదు. ఇప్పుడు రుచిని గురించి ఆలోచిస్తూ పంచదార తీసుకుందాం. పంచదార, చక్కెర ఆకారం తెల్లగా ఉంటుంది. దాని రుచి తియ్యగా ఉంటుంది. ఇక్కడ ఆకారం అయితే కనబడుతుంది కానీ రుచి కనబడటం లేదు. ఇప్పుడు రుచి ఆకారాన్ని చెప్పండి చూద్దాం. పంచదార రుచి ఆకారం చెప్పండి చూద్దాం. నాకు చూపించండి ఎవరైనా. నేనైతే ఇదివరకు చూడలేదు. మీకేమైనా పంచదార రుచి స్వరూపం ఎలా ఉందో కనబడుతుందేమో నాకు చూపించగలరా? చూపించగలరండి? ఎవరు చూపించలేరు. ఎందుకు చూపించలేరు? రుచి అనేది దానిని మనము తిన్న తరువాతనే మనకు తెలుస్తుంది. కానీ తినకముందు చూడగలిగినప్పుడు, చూసినప్పుడు దాని రుచి తెలిసే అవకాశం లేదు. తిన్న తర్వాత రుచి తియ్యగా ఉంది అని మనకు తెలుసు. కానీ ఆ రుచి స్వరూపాన్ని మనము చెప్పలేం. అది కనబడదు. అలాగే ఉప్పు. ఉప్పును గురించి మనం ఆలోచించిన స్వరూపం, దాని యొక్క ఆకారం తెలుపు. తెల్లగా కనబడుతుంది. కానీ అది మన నోట్లో వేసుకున్నప్పుడు, దానిని మనం తిన్నప్పుడు దాని యొక్క రుచి ఎలా ఉంటుంది అంటే ఉప్పగా ఉంటుంది. ఉప్పగా ఉంటుంది. కానీ ఆ యొక్క ఉప్పదనమును, దాని స్వరూపాన్ని చూపించండి చూద్దాం. ఎవరు చూపించలేరు. ఎవరు చూపించలేరు. ఎందుకు చూపించలేరంటే ఉప్పదనం యొక్క స్వరూపానికి ఆకారం అంటూ లేదు. అర్థమవుతున్నాయి నా మాటలు? దేవుడు ఉన్నాడు. మీకు ఇంకా మరికొన్ని ఎగ్జాంపుల్స్ నేను మాట్లాడి దేవుడు ఎలా ఉన్నాడో మీకు అర్థమయ్యే రీతిగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు లేడు, నరకం లేదు, పరలోకం లేదు అని మాట్లాడే అజ్ఞానముగా మాట్లాడుతున్న ప్రతి వానికి నోరు మూయించగలిగే సమాధానాలివి. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. రుచులను గురించి ఆలోచిస్తున్నాం. మొదటిగా మన దేహాన్ని నడిపించే ఆత్మను గురించి ఆలోచించాం. తర్వాత రుచులను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ రుచులను గురించి ఆలోచన చేస్తూ మొదటి ఎగ్జాంపుల్ మనం ఏం నేర్చుకున్నామంటే పంచదారను గురించి నేర్చుకున్నాం. రెండవదిగా సాల్ట్ లేదా ఉప్పు. ఉప్పును గురించి నేర్చుకున్నాం. మూడవదిగా మనం ఏం నేర్చుకుంటామంటే కారము. కారం తెలుసు కదా? రైట్. కారం అనేది మనము నోట్లో వేసుకుంటే లేదా మనం తిన్నప్పుడు బాగా మంట వస్తుంది నోట్లో. కారముగా మనకు అనిపిస్తుంది. కానీ కారం యొక్క ఆకారము ఎర్రగా ఉన్న మరొకసారి కారం యొక్క ఆకారము ఎర్రగా ఉన్న ఆ యొక్క మనకు మంటగా కారముగా అనిపించేటటువంటి ఆకారం మాత్రం ఎలా ఉందో కనిపించదు. అవునా కాదా? కారము మంట పుట్టిస్తుంది. మన నోటిని మంట పుట్టిస్తుంది అని తెలుసు. మన నోటికి కారం అవుతుంది అని మనకు తెలుసు. కానీ ఆ యొక్క కారపు యొక్క ఆకారం ఎలా ఉంటుందో తెలీదు. కారపు యొక్క రూపం ఎలా ఉంటుందో తెలీదు. రూపమే లేదు కాబట్టి కారం లేదంటామా? అలా చెప్పే అవకాశం లేదు.
అలా చెప్పే అవకాశమే లేదు. ఇలా రుచులను గురించి ఆలోచిస్తుంటే అనేకమైనటువంటి ఫలాలున్నాయి. అనేకమైనటువంటి ఆకుకూరలు ఉన్నాయి. అనేకమైనటువంటి దుంపలున్నాయి. మనం తినుచున్న ప్రతి దానిలో రుచి అనేది ఉంటుంది. మామిడి పండును చూడగలిగితే మామిడి పళ్ళు కొన్ని తియ్యగుంటాయి. మరికొన్ని పళ్ళు పులుపుగా ఉంటాయి. వాటిలో రుచిని చూపించమంటే మీరు రుచిని చూపించగలరా ఎవరైనా? పండైతే చూపించగలరు. కాయ అయితే చూపించగలరు. కానీ దానిలో దాగి ఉన్న రుచిని చూపించండంటే ఎవడి వల్ల కాదు. ఎందుకంటే రుచి యొక్క ఆకారము కనిపించదు. అది తినినటువంటి వ్యక్తికే దాని యొక్క రుచి ఎలా ఉందో తెలుస్తుంది. అలాగే దేవుడు అదృశ్య స్వరూపి. అదృశ్య స్వరూపం కలిగిన వాడే దేవుడు. అదృశ్యుడైనటువంటి దేవునిని ఈ యొక్క దేహంలో ఉన్న మనము లేదా దేహమును ధరించిన మనం చూడగలమనంటే చూడలేం. అలా అని దేవుడు లేడా అంటే దేవుడున్నాడు. ఇప్పుడు దేవుడున్నాడు అనటానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువు ఎలా వచ్చిందో మనం ఆలోచిద్దాం. ఒక వస్తువు వచ్చింది అంటే గడియారం ఉందంటే ఆ గడియారం రావటానికి ముందు పదార్థంగా ఉంది. గడియారపు యొక్క ఆకారం రావటానికి ముందు పదార్థంగా ఉంది. ఆ యొక్క పదార్థాన్ని ఒక వ్యక్తి తయారు చేస్తే అది గడియారపు యొక్క ఆకారంలోనికి వచ్చింది. నిర్మాణకుడు మనకు కనబడుతున్నాడు. గడియారాన్ని నిర్మించినవాడు. విమానపు యొక్క ఆకారంలోనికి రాకముందు నిర్మాణపు యొక్క ఆకారానికి విమానం రాకముందు ఆకారమే దానికి సరైన విధానం లేదు. కానీ ఎప్పుడైతే విమానం ఆకార రూపంలోనికి వచ్చిందో అలా రావటానికి కారకులు ఎవరంటే నిర్మాణకుడు ఒకడున్నాడు. నిర్మాణకుడు ఉన్నాడు కాబట్టే అది నిర్మించబడింది. వస్తువులు వస్తున్నాయి అనంటే ఆ వస్తువులను నిర్మించినటువంటి వ్యక్తులు, ఆ వస్తువులను సృష్టించిన వ్యక్తులు, ఆ వస్తువులను చేసినటువంటి వారు, తయారు చేసినటువంటి వారు ఎలా ఉన్నారో ఇప్పుడు ఈ యొక్క సృష్టి అంతా కూడా మన కళ్ళ ముందుంది. మనం చూడగలుగుతున్నామనంటే ఈ సృష్టిని చేసినటువంటి వారు కూడా ఒకరున్నారు. ఆయనే దేవుడు. ఆయనే దేవుడు. ప్రకృతిలో కనబడుచున్నటువంటివన్నీ కూడా మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ఏమని నేర్పిస్తున్నాయంటే దేవుడు ఉన్నాడు అని నేర్పిస్తున్నాయి. దేవుడు లేడని చెప్పట్లేదు. దేవుడు ఉన్నాడు అని నేర్పిస్తున్నాయి. పరలోకం కూడా ఉంది. నరకం కూడా ఉంది. పరలోకం గురించి ఏం చెప్పాడంటే నిత్య జీవము అని చెప్పాడు. నరకం గురించి ఏం చెప్పాడంటే నిత్య శిక్ష అని చెప్పాడు. అంటే పరలోకము ఎప్పటికీ ఉండేది కాబట్టి నిత్య జీవము, నరకము ఎప్పటికీ ఉండేది కాబట్టి నిత్య శిక్ష అని చెప్పేశాడు. దేవుడు ఎప్పటికీ ఉండేవాడే. దేవునికి ఆది లేదు, అంతము లేదు, పుట్టుక లేదు, మరణము లేదు. ఆయనే దేవుడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు లేడు అని స్టీఫెన్ హాకింగ్లో మాట్లాడే వాళ్ళకి, లేదా పరలోకము లేదు, నరకము లేదు అని మాట్లాడేవారికి, సృష్టి తనకు తానుగానే పుట్టుకొచ్చింది అని మాట్లాడేవారికి, అజ్ఞానాన్ని ఈ విధంగా కొనసాగింపుగా మాట్లాడే ప్రతి వారికి రుచులను గురించిన ఎగ్జాంపుల్, దేహాన్ని నడిపించే ఆత్మను గూర్చిన ఎగ్జాంపుల్, అలాగనే గాలిని గూర్చినటువంటి ఎగ్జాంపుల్ మనం మాట్లాడగలిగి తర్వాత దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి ఇంకేం చెప్పాలంటే, ఒక వస్తువుని తీసుకొని ఆ వస్తువు ఎలా చేయబడింది, తనకు తానుగా వచ్చిందా, తనకు తానుగా నిర్మించబడిందా, వస్తువు దానికి అదే తయారైందా, లేదా ఆ వస్తువును తయారు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఇలా మనం ఆలోచన చేయాలి. ఇలా మనం ఆలోచన చేయగలిగితే మనకు ఏమర్థమవుతుందంటే
ఒక వస్తువును తయారు చేసిన వ్యక్తి ఉన్నది నిజమైతే, ఈ యొక్క సృష్టినంతటిని తయారు చేసిన వాడు దేవుడున్నాడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తమనగానే, ఎవరైతే వాక్య విరుద్ధంగా మాట్లాడగలుగుతున్నారో వారికి వాక్యానుసారమైన సమాధానాన్ని ఇవ్వటానికి ఎల్లప్పుడూ కూడా ప్రతి సంఘ కాపరి, ప్రతి ఒక్క దైవజనుడు ఎల్లప్పుడూ కూడా అపోస్తలుల బోధనను అనుసరించి సత్యాన్ని ఎరిగిన వాడై, సత్యములో ఎదుగుచూ ఉన్నవాడై, సత్యమును అనుసరించగలిగిన వాడై ఉండి, ఎప్పటికీ సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా, సిద్ధపడినటువంటి వ్యక్తిగా ఉండి, సమాధానం ఇవ్వటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని ఈ యొక్క మొదటి భాగంలో కొన్ని విషయాలు మీ ముందు తెలియజేస్తూ ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. ఇదివరకు మీరు ఇచ్చిన మహాకృపను బట్టి అనేకమైనటువంటి సంగతులను గూర్చి ఆలోచన చేశాం తండ్రి. అపోస్తలుల బోధలో సంఘ కాపరులు అనేటటువంటి పాఠ్యాంశంలో చాలా విషయాలను మేము నేర్చుకోవటం జరిగింది. చెప్పబడినటువంటి ప్రతి మాటలో తండ్రి మీ యొక్క సహాయంనిచ్చి నడిపించారు. మీ యొక్క చిత్తమైతే తండ్రి మరలా ఈ విధంగా కలుసుకొని మీ యొక్క మాటలను ధ్యానించుటకు మీ యొక్క ఆలోచన మాకందరికీ దయచేయండి. ఆయుస్సును, ఆరోగ్యమును దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా సంఘ విశ్వాసులైన, సంఘ కాపురులైన, క్రైస్తవులమైన మేమందరమును కూడా తండ్రి మీకు ఇష్టమైన జీవితాలను కలిగి భూమి మీద బ్రతుకుటకు మీరే మాకు మీ వాక్యం ద్వారా నేర్పించండి తండ్రి. ఉన్నతమైన మహాజ్ఞాన సంగతులను మాకు ఇచ్చి మీరు నడిపించమని కోరుకుంటున్నాం. మీ యొక్క గొప్ప సహాయం అనుగ్రహించండి. మేము ఊహించిన రీతిగా, అద్భుతమైనటువంటి రీతిగా మీ యొక్క వాక్య సందేశాలను మేము నేర్చుకుంటూ అనేక మందికి మీ యొక్క మాటలను పంచిపెట్టే వారిగా ఉండటానికి మీ సహాయంను మాకందరికీ దయచేయమని కోరుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో చెప్పబడిన ప్రతి మాట వినినటువంటి వారికి, వినబోచున్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి తమ తమ ఆత్మీయ మనోనేతర జీవితాలు తెరవబడలాగును మీ సహాయం దయచేయండి. అజ్ఞానముగా మాట్లాడుచున్న మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తమని మీ యొక్క లేఖనాలలో మేము చూసాం తండ్రి. ఆ విధంగా తండ్రి అజ్ఞానంగా మాట్లాడే వారికి సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండటానికి మీ యొక్క సహాయము మాకు కావాలని వేడుకుంటున్నాం. మీ యొక్క సహాయమును మాకు దయచేయండి అని కోరుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా, మా ప్రాణం పోకడ మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఆలస్యమైతే మరలా ఈ విధంగా తండ్రి రెండవ భాగం గురించి మాట్లాడుకోవటానికి, వినటానికి మాకందరికి నీ ఆయుస్సును, ఆరోగ్యమును, సమయమును అనుగ్రహించి మీరే మాకు తోడై ఉండి ఆ సమయం వరకు మీ యొక్క సన్నిధి, మీ తోడు మా పట్ల ఉంచి మీరు నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.